ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ విళ్ళంగా ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు ఆరాధించటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభావం మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రభునామ స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యాకోబు 1వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదువుకుందాం. అందరం కలిపి చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడును, మాటలుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడినై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మసమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ప్రభు వాక్యం జీవించినాక ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ కుమారుని స్వరూపంలోకి మార్చబట్టుకు ప్రభువా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. ఇంకా స్పెసిఫిక్ గా మనం కనుక గమనిస్తే ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వాక్యాన్ని వినేటువంటి అలవాటు మనం నేర్చుకోవాలి. దేవుని స్వరాన్ని వినేటువంటి అలవాటు మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఉదయకాల సమయంలో చదువుకున్నటువంటి ఈ భాగంలో నుండి మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఎటువంటి టైమ్స్లో ఉన్నామంటే వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్. అంటే మన చుట్టూతా సమాచారం అనేటువంటిది బహు విరివిగా మన చుట్టూతా కనపడతా ఉంది. ఈరోజు గనక మనం గమనిస్తే ఎంత ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది అనేటువంటిది గనక గమనిస్తే ఈరోజు ప్రతి దినము కూడా మరి వరల్డ్ వైడ్ దేర్ ఆర్ అట్లీస్ట్ 100 బిలియన్ ఈమెయిల్స్ దట్ ఆర్ సెంట్ ఎవ్రీడే. అంటే ప్రతిరోజు కూడా 100 బిలియన్ మెయిల్స్ అంటే ఇట్ ఈస్ 10 times మోర్ దాన్ ద పాపులేషన్. అంటే కనీసం ఒక్కొక్కళ్ళు రోజుకి 10 ఈమెయిల్స్ యావరేజ్ అని కనుక ఇస్తే అప్పుడు రోజుకి ఎన్ని ఉంటాయి? 100 బిలియన్ ఈమెయిల్స్. అలానే ప్రతిరోజు కూడా వరల్డ్ వైడ్ గనక మనం గమనిస్తే 5,000 పుస్తకాలు, కొత్త పుస్తకాలు పబ్లిష్ చేయబడుతున్నాయి. అలానే మీరు 2024 సంవత్సరంలో కనుక గమనిస్తే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈరోజు ఇంకా మనం ఈమెయిల్స్ కూడా ఈ మధ్య పెద్దగా ఇవ్వట్లేదు. ఇప్పుడంతా ఎవరు చేస్తున్నారు? ఎస్ఎంఎస్లు. యంగ్ పీపుల్, నేను అదే అంటాను, యంగ్ పీపుల్ని మీరు ఎప్పుడు కూడా ఫోన్ చేసి వాళ్ళని ఏమంటారు రీచ్ అవ్వడానికి ట్రై చేయమాకండి. ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తరు. ఆ రోజులు పోయినాయి. అర్థమవుతుందా? మీ చిన్నప్పుడు మీరు టెలిఫోన్ చేయగానే సెల్ ఫోన్ ఎత్తి హలో అనేటువంటి పరిస్థితి ఈరోజు యంగ్ పీపుల్కి లేదు. వాళ్ళని ఫాస్ట్గా మీరు కమ్యూనికేట్ చేయాలంటే చిన్న ఎస్ఎంఎస్ పంపించండి చాలు, మీకు ఇమీడియట్గా రిప్లై వస్తుంది.
కాబట్టి నేను ఫోన్ చేశాను, వాడు ఫోన్ చేయలేదు, అర్థమవుతుందా? నా ఫోన్కి మళ్ళా వాడు తీసుకోలేదు, ఈ కబుర్లు చెప్పమాకండి. వాళ్ళు కనుక రీచ్ అవ్వాలంటే ఏం చేయాలా? SMS, the fastest way to communicate with young people today. But anyhow, ఒక సంవత్సరంలో 23 బిలియన్ టెక్స్ట్ మెసేజెస్ లాస్ట్ ఇయర్ పంపించడం జరిగింది. 23 బిలియన్ అంటే ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తి కనీసం ఒక 2 మెసేజ్లు పంపించినా కానీ ఇట్ కమ్స్ టు ఎందుకంటే మనకి ఒక 7 బిలియన్ పాపులేషన్ ఉన్నారు ఇది వరల్డ్ వైడ్ కనుక మనం గమనిస్తే. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈరోజు మన చుట్టూతా ఉన్నటువంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. నిజానికి మనము ఫస్ట్ సెంచరీ నుండి గనక గమనిస్తే సంఘము ఆరంభించబడినప్పటి నుండి 1500 సంవత్సరానికి వచ్చిన తర్వాత, అంటే 1500 ADకి వచ్చిన తర్వాత అప్పుడు సమాచారం అనేటువంటి డబుల్ అయింది. అంటే అప్పటి వరకు ఎంతైతే సమాచారం ఉందో ఆ సమాచారం డబుల్ అవ్వటానికి ఇట్ టుక్ 1500 years ఫస్ట్ సెంచరీ నుండి గనక లెక్కేస్తే. ఆ తర్వాత 15వ శతాబ్దం నుండి గనక మనం గమనిస్తే సమాచారం డబుల్ అవ్వటానికి ఇట్ టుక్ ఓన్లీ 250 years. అంటే దాని అర్థం ఏంటి? మనకి టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ రావటం ప్రారంభించిన తర్వాత, ఎందుకంటే ఎక్కువగా మనకి 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది, సైంటిఫిక్ రెవల్యూషన్ జరిగింది, మెడికల్ రెవల్యూషన్ జరిగింది. సో టెక్నాలజీ ఒకేసారి ఎప్పుడైతే మనకి ఉనికిలోకి వచ్చిందో ఆబ్వియస్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటి డబుల్ అవ్వటానికి ఇట్ టుక్ ఓన్లీ 250 years. ఆ తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ డబుల్ అవ్వటానికి ఇట్ టుక్ 150 years. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ప్రతి 25 సంవత్సరాలకి ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది డబుల్ అవుతా వచ్చింది. అంటే అంత ఇన్ఫర్మేషన్ మనకి పెరుగుతూ వస్తుంది. అంత మాత్రమే కాదు, అంత పెద్ద ఇన్ఫర్మేషన్ మనకి చాలా అతి తక్కువ సమయంలో మనకి అందుబాటులో వస్తుంది. ఈ రోజు గనక మనం గమనిస్తే ప్రతి సంవత్సరం కూడా ఇన్ఫర్మేషన్ మనకి డబుల్ అయిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. అందుకనే మీరు గమనించారా, ద హోల్ వరల్డ్ ఈజ్ నౌ లైవ్ అండ్ ఇన్ రియల్ టైం. మనకంతా కూడా లైవ్, బ్రేకింగ్ న్యూసే, రియల్ టైం. అంత మాత్రమే కాదు, మీరు టీవీ స్క్రీన్ చూడండి. పోస్ట్ మోడర్న్ జనరేషన్, అసలు ఇప్పుడు పోస్ట్ మోడర్న్ జనరేషన్ కాదు, మనం ఇంకా చాలా అడ్వాన్స్ అయ్యాం. పోస్ట్ మోడర్న్ జనరేషన్ అంటే 1950 తర్వాత ఉన్నటువంటి జనరేషన్. ఇప్పుడు మనం పోస్ట్ మోడర్న్లో ఉన్నాం. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి వీఆర్ స్టిల్ ఇంకా అడ్వాన్స్డ్ జనరేషన్. అందుకనే ఒక టీవీ స్క్రీన్ మీద మీరు ఎప్పుడైనా గమనించారా, 5 రకాల న్యూస్ ఒకేసారి జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? వాడు మాట్లాడుతూ ఉంటాడు, కింద స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, పక్కన స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, పైన స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, ఒక పక్కన ఏమంటాడు గ్రాఫ్స్ చూపిస్తూ ఉంటారు. అంటే మీరు గమనించారా, ఒకేసారి ఇంత న్యూస్ మీరు ఎట్లా చదువుతారు? సాధ్యమవుతుందా? ఒక పక్కన మీరు వింటారా, లేదంటే మీరు చూస్తారా, లేదంటే మీరు చదువుతారా? అంటే ఒకేసారి మనకి స్క్రీన్లో. అందుకనే ఈరోజు జనరేషన్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్. అంటే ఒకేసారి 2-3 పనులు వాళ్ళు చేయగలరు. మనతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు టెక్స్ట్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు, మ్యూజిక్ వింటూ ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు చదువుకునే వాళ్ళు కూడా తయారంటే మ్యూజిక్ వింటా చదువుతున్నారు. ఒకప్పుడు అది ఉండే వ్యవహారం కాదు. ఎందుకంటే మ్యూజిక్ వింటా నువ్వు ఎట్లా చదువుతావు? హౌ డు యూ కాన్సన్ట్రేట్? అంటే ఈ రోజున ఎంత ఇన్ఫర్మేషన్ ఎటువంటిది మనకి పెరిగిపోయిందంటే మల్టీ టాస్కింగ్ పెరిగిపోయి, నిజానికి ఈ రోజు ఉన్నటువంటి తరం ఏంటంటే చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, వినేవాళ్ళు తక్కువైపోయారు. అది అసలు కథ. ఇన్ఫర్మేషన్ పెరిగిపోయేటప్పటికి వచ్చే ప్రాబ్లం ఏం చెప్పండి? అందరు చెప్పేటోళ్ళే, అందరు చెప్తానే ఉంటారు, కానీ వినేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఇళ్లలో కూడా చెప్పేవాళ్ళు పెరిగిపోయారు, వినేవాళ్ళు కనబట్టలేదు.
కాలేజీల్లో చెప్పేవాళ్ళు పెరిగిపోయారు, వినేవాళ్ళు కనబట్టలేదు. వర్క్ ప్లేసెస్లో, చర్చిలో మాట్లాడేంటమ్మా. సో ఇప్పుడు తరం ఎట్లాగుంది, ఇప్పుడు మనకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే, సో వీ స్పీక్ మోర్ బట్ వీ లిజన్ లెస్. అందుకనే ఈరోజు మనం గనక గమనిస్తే మానవ జీవితంలో ద రియల్ బ్యాటిల్స్ ఆర్ నాట్ ఆన్ ద అవుట్ సైడ్, ద రియల్ బ్యాటిల్స్ ఆర్ ఆన్ ద ఇన్సైడ్. మనిషి జీవితంలో బయట మీకు కనపడే పిక్చర్ వేరు, మనిషి జీవితం అంతరంగంలో ఉన్నటువంటి పిక్చర్ వేరు. నిజానికి చాలాసార్లు మనము లోపల ఏదైతే కామో దాన్ని చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అవుట్ సైడ్. అందుకనే మనము లోపల ఏదైతే ఉన్నామో నిజానికి బయట అది మనకు కాదు. అందుకనే అవర్ గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ జనరేషన్, ఈ రోజు ఉన్నటువంటి తరంలో ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? టు ఫేస్ ద మ్యాన్ ఇన్ ద మిర్రర్. అద్దంలో ఎవరు కనపడతారు? అద్దంలో ఎవరు కనపడతారమ్మా? నీ పక్కనోడు కనపడతాడు, నువ్వు కనపడతావా? సో ఈరోజు మానవునికి ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? యు కాంట్ ఫేస్ యువర్ సెల్ఫ్. ఒక అబద్ధపు జీవితాన్ని మనం బతుకుతున్నాం. అందుకే అద్దంలో నీ ముఖం చూసేటప్పుడు నిజానికి నిన్ను నువ్వు ఫేస్ చేసే దమ్ము నీకు లేదు. యు డోంట్ హ్యావ్ ద గట్స్ టు ఫేస్ యువర్ సెల్ఫ్. అద్దంలో నీ ముఖం చూస్తూ ఉన్నప్పుడు నీ లోపల వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి నీకు లేదు. అందుకనే మనల్ని మనం ఫేస్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం బయటకు నటించిన మన లోపల వాస్తవం ఏంటో మనకు తెలుసు. ఆ లోపల జరిగేటువంటి వాస్తవాన్ని కప్పిపుచ్చుకోవటానికి మనం బయట చాలా నాటకాలు వేస్తాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ అంతరంగంలో నీకు తెలుసు నువ్వేమై ఉన్నావో. అందుకని నిన్ను ఫేస్ చేసేటువంటి ధైర్యం నీకు లేదు. సో ఈ ప్రాసెస్లో ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఈజ్ టు ఫేస్ యువర్ సెల్ఫ్. నేనంటాను, నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలవా? నువ్వు పాస్టర్ గారికి సమాధానం చెప్పక్కర్లా, నీ భార్యకి నువ్వు సమాధానం చెప్పక్కర్లా, నీ భర్తకు నువ్వు సమాధానం చెప్పక్కర్లా, నీ పిల్లలకి నువ్వు సమాధానం చెప్పక్కర్లా, నీ తోటి విశ్వాసకి నువ్వు సమాధానం చెప్పక్కర్లా, నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలవా? నువ్వు ఏమై ఉన్నావో నీకు నువ్వు సర్ది చెప్పుకోగలవా? కెన్ యూ జస్టిఫై యువర్ సెల్ఫ్ వెన్ యూ ఫేస్ ద మ్యాన్ ఇన్ ద మిర్రర్? నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఏమై ఉన్నావో, ఏ రకంగా నిన్ను నువ్వు జస్టిఫై చేసుకుంటావు అద్దంలోకి నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు? సో నేనంటున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ ప్రవాహంలో మనం కొట్టుకొని పోతా ఉన్నాం. ఈ ప్రాసెస్లో మనకున్నటువంటి గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ద ఛాలెంజ్ టు ఫేస్ అవర్ సెల్ఫ్. నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలితే చాలు, నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లా. నేనంటాను, నీకు నువ్వు సమాధానం చెప్పుకునే స్టేజ్ వస్తే నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన స్టేజ్ నీకు రాదు. ఈరోజు నువ్వు అందరికీ ఎందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందో తెలుసా? నీకు నువ్వు సమాధానం చెప్పుకోలేకపోతున్నావు కాబట్టి. ఇఫ్ యు హ్యావ్ ద గట్స్ టు ఆన్సర్ యువర్ ఓన్ క్వశ్చన్స్ ఇన్ లైఫ్, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఎనీబడి. నువ్వు ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పక్కర్లా, నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డిఫెండ్ చేసుకోక్కర్లేదు. ఇఫ్ యు హ్యావ్ ద గట్స్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. అందుకే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన మనలో ఆత్మను పెట్టాడు. తర్వాత మనకేమి ఇచ్చాడు? ఆయన కాన్షియన్స్ ఇచ్చాడు, మనస్సాక్షి ఇచ్చాడు. మనస్సాక్షి
నీ స్వరం వినటానికి, ఆత్మ దేవుని స్వరం వినటానికి. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? మనస్సాక్షి దేని కొరకు? దేవుడు అందరికి ఇచ్చాడు మనస్సాక్షి. నువ్వు విశ్వాసమైనా అవిశ్వాసమైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరుంటారు? మనస్సాక్షి. మనస్సాక్షి దేని కొరకు? నీకు నువ్వు ఆన్సర్ చేసుకోవడానికి. నేను అంటున్నాను, నీ కాన్షియన్స్ని నువ్వు ఒప్పించకుండా నీ కాన్షియన్స్కి సమాధానం చెప్పే స్థితిలో నువ్వు ఉంటే, ఎందుకంటే కాన్షియన్స్ కూడా దేవుడు నీకు ఇచ్చిందే. దేవుడు నీకు బ్రెయిన్ ఎట్లాగిచ్చాడో, దేవుడు నీకు అవయవాలు ఎట్లాగైతే ఇచ్చాడో, దేవుడు నీకు బాడీ ఎట్లాగైతే ఇచ్చాడో, దేవుడు ఏమిచ్చాడు? నీకు కాన్షియన్స్ ఇచ్చాడు. దేవుడు నీకు స్పిరిట్ ఆఫ్ గాడ్ని ఇచ్చాడు, లేకపోతే స్పిరిట్ ఆఫ్ మ్యాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? మనలో శరీరం ఉంది, మనలో ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉంది, దాన్ని ప్రాణము అని అంటాం. మూడోది మనకి ఆత్మ ఉంది. సో ఈ 3 ఫ్యాకల్టీస్లో ఆత్మ ఒక్కటే దేవునితో కనెక్ట్ అవ్వగలదు. శరీరము కనెక్ట్ అవ్వలేదు, నీ ఇంటెలెక్చువల్ కెపాసిటీ కూడా దేవునితో కనెక్ట్ అవ్వదు. ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయ్యేది నీ స్పిరిట్ మాత్రమే. సో ఆబ్వియస్ గా దేవుడు స్పిరిట్ ని నీకు ఎందుకు ఇచ్చా అంటే, టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. సో నువ్వు దేవుని వాక్యం వినేటప్పుడు కానీ, దేవుని స్వరం అనేటువంటిది నీ ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే వింటావో, నీ ఆత్మీయ జీవితం అనేటువంటి లైన్లోకి వస్తుంది. సో ద స్పిరిట్ ఈస్ గివెన్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అలానే దేవుడు నీకేమిచ్చాడు? మనస్సాక్షి ఇచ్చాడు. మనస్సాక్షి ఏం చేస్తుంది? నీ స్వరాన్నే నీకు వినిపిస్తుందమ్మా. మనస్సాక్షి ఏం చేస్తుంది? నీ గురించే నీకు చెప్పుద్ది, పక్కనోడి గురించి చెప్పదు. అందుకనే చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? మన మనస్సాక్షిని తొక్కి పట్టేస్తాం. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఎప్పుడైతే మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పలేని స్థితి ఉంటుందో, ఆటోమేటిక్గా నువ్వు మనస్సాక్షిని డామినేట్ చేసి ఆ మనస్సాక్షిని నువ్వు సప్రెస్ చేస్తా వస్తే కొంతకాలానికి అది వాత వేయబడిన మనస్సాక్షి అవుతుంది. అంటే చివరికి ఏమవుతుందో తెలుసా? మనస్సాక్షి నిన్ను కూడా ప్రశ్న అడగదు. మనస్సాక్షి బతికొండం ఏంటంటే, అట్లీస్ట్ మనస్సాక్షి నిన్ను ప్రశ్న అడుగుతుంది, అరే నువ్వు చేసేది కరెక్టా కాదా, నువ్వు చేసేది కరెక్టా కాదా అని ఎవరు అడుగుతా ఉన్నారు? మనస్సాక్షిని అడుగుతా ఉంది. కొంతకాలానికి నువ్వు ఆ మనస్సాక్షిని కనుక తొక్కి పెట్టావనుకో, ఆ మనస్సాక్షిని కనుక సప్రెస్ చేసావనుకో, అప్పుడు ఏం చేస్తుంది? మనస్సాక్షి కూడా నీతో మాట్లాడటం మానేస్తుంది. దాన్ని వాత వేయబడిన మనస్సాక్షి అని అంటాం. సో ఇప్పుడు ఆబ్వియస్ గా మనిషి యొక్క జీవితంలో స్పిరిట్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది రివైవ్ అవ్వాలన్నా, కాన్షియన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది రివైవ్ అవ్వాలన్నా, ఈ రెండిటికి కూడా దేవుని వాక్యంతో మాత్రమే జరగలిగినటువంటి విషయాలు. నథింగ్ కెన్ రివైవ్ యువర్ స్పిరిట్ అండ్ నథింగ్ కెన్ రివైవ్ యువర్ కాన్షియన్స్. ఇవి రెండు కూడా మేల్కొల్పబడేది, ఇవి రెండు కూడా ఉజ్జీవపడేది, ఇవి రెండు కూడా ప్రతిస్పందించేది దేవుని వాక్యానికి మాత్రమే. మీ టీచర్గా చెప్తే మీ జీవితాలు మారవు, మీ అమ్మా నాయన చెప్తే మీ జీవితాలు మారవు, మీ భార్యాభర్తలు చెప్తే మీ జీవితాలు మారవు. దేవుడు మాట్లాడితే మాత్రమే మీ జీవితాలు మారుతాయి. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ కెన్ అవేకెన్ యువర్ కాన్షియన్స్ అండ్ స్పిరిట్. దేవుని ఆత్మ ఆయన తన వాక్యము ద్వారా ఏం చేస్తాడంటే, మన స్పిరిట్ ని, మన కాన్షియన్స్ ని ఆయన రివైవ్ చేస్తాడు. అంతేగాని మార్పు అనేటువంటిది ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ త్రూ ఎనీ అదర్ ప్రాసెస్. ఏ మార్గము ద్వారా కూడా మార్పు అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో రానే రాదు. సో ఇప్పుడు దేవుడు ఒక రకంగా ఏం చేశాడంటే, మనకి రెండు రకాల అకౌంటబిలిటీ మనలో పెట్టాడు. అంటే మనం ఇద్దరికి లెక్క అప్పగించాలి. ఒకటి,
నీ మనస్సాక్షికి నువ్వు లెక్కప్పగించాలి, రెండోది దేవునికి నువ్వు లెక్కప్పగించాలి. సో యు ఆర్ డబుల్లీ అకౌంటబుల్. మన జీవితంలో మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఈ రెండిటికి మనము జవాబుదారులమై ఉన్నాం. మొట్టమొదటి యు హ్యావ్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. మనం ఏం చేస్తామంటే ఇతరులకి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అక్కర్లేదు, నువ్వు పక్కనోడికి నువ్వు జవాబుదారి కాక్కర్లేదు. నువ్వు గనక దేవునికి జవాబుదారిగా ఉంటే, నీకు నువ్వు జవాబిచ్చుకోగలిగితే నువ్వు ఎవరిని ఈ లోకంలో కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ ట్రై టు కన్విన్స్ అదర్స్, డోంట్ ట్రై టు జస్టిఫై బిఫోర్ అదర్స్. యు హ్యావ్ టు స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్. నీ మనస్సాక్షికి నువ్వు జవాబుదారిగా ఉండగలుగుతున్నావా? అలానే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ, ఇట్ కెన్ రిలేట్ విత్ గాడ్, దేవునితో సంబంధం కలిగి ఉండగలదు. ఆ మాటకు వస్తే దేవుని స్వరాన్ని వినేటువంటి ఏకైక ఫ్యాకల్టీ మన జీవితంలో ఆత్మ మాత్రమే. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఆత్మ జీవింపజేయును. అంటే పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యము ద్వారా మన ఆత్మను జీవింపజేస్తాడు. అప్పుడు మనం జీవించే వారం అవుతాం. అదేంటి పాస్టర్ గారు, నేను బతికే ఉన్నాను కదా అంటే, శరీరకంగా బ్రతికున్నటువంటి వాడు దేవుని దృష్టిలో బతుకున్నవాడు కాదు. ఆత్మలో బ్రతికినటువంటి వాడు మాత్రమే దేవుని దృష్టిలో బ్రతికున్నటువంటి వాడు. కారణం ఏంటంటే ఆత్మ మాత్రమే దేవునికి ప్రతిస్పందించగలదు. ఓన్లీ యువర్ స్పిరిట్ కెన్ రెస్పాండ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఈ ప్రాసెస్లో నేనేమంటానంటే, మనము చెప్పేవాడుగా దేవుడు పెట్టలేదు, మనల్ని వినేవాడుగా దేవుడు పెట్టాడు. ద మోర్ యూ హియర్ టు యువర్ సెల్ఫ్, ద మోర్ యూ హియర్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అక్కడ నీ జీవితం అనేటువంటిది లైన్లోకి రావటం ప్రారంభిస్తుంది. ఇది జరగకుండా నీ జీవితంలో మార్పు సంభవించటం అసాధ్యం. బికాస్ ఈ లోకములో నిన్ను మార్చే కెపాసిటీ ఎవరికీ లేదు, పాస్టర్ గారు కూడా లేదు. అందుకనే పాస్టర్ గారు నీకు సలహా ఇవ్వగలగానమ్మా, నీ జీవితాన్ని మార్చలేడు. ఈ లోకంలో నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అందుకనే ఈ ఉదయకాల సమయంలో వీ నీడ్ టు అండర్స్టాండ్, నాకు నేను సమాధానం ఇచ్చుకోవాలి. ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్ ఈజ్ టు ఫేస్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఒకవేళ నీ మనస్సాక్షి బతుకుంటే, కారణం ఏంటంటే నీ మనస్సాక్షి నువ్వు నొక్కి పెట్టితే గనక కొంతకాలానికి ఆ మనస్సాక్షి కూడా చచ్చిపోతుంది, ఆ మనస్సాక్షి కూడా ప్రతిస్పందించదు. కానీ ఒకవేళ నీ మనస్సాక్షి గనక బతుకుంటే, ఉదయకాల సమయంలో నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలవా? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, నువ్వు భౌతికంగా బతికొండొచ్చు, కానీ ఆత్మ విషయంలో నువ్వు గనక చచ్చిపోకుండా నువ్వు ఆత్మ విషయంలో బతికిన వాడివైతే గనక దేవునికి నువ్వు సమాధానం చెప్పగలవా? ఒకవేళ ఆ రెండిటి విషయంలో గనక నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే, ఉదయకాల సమయంలో మన జీవితంలో ఎట్లాగా దీన్ని ఎదుర్కోవాలో యాకోబు రాసినటువంటి ఈ 3 విషయాల్లో 3 విషయాలే ఆయన రాశాడు. ఆ 3 విషయాలు గనక మన జీవితంలో మనము అన్వయించుకోగలిగితే, ఐ థింక్ మళ్ళా మన జీవితాలు లైన్లో పట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత మనము ఒక మాస్టర్ యొక్క చెప్పు చాతల్లో మనం బతుకుతా ఉంటాం. ఎవరు ఆ మాస్టర్ అంటే నథింగ్ బట్ పాపం. ఎందుకంటే పాపము చేయువాడు ఎవరికి దాసుడు? పాపమునకు దాసుడు. సో ఆబ్వియస్గా మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు యు ఆర్ నాట్ ఫ్రీ. ఆబ్వియస్లీ యు ఆర్ అండర్ ద స్లేవరీ ఆఫ్ సిన్. సో నీ మీద ప్రభుత్వం చేసేది, నీ మీద అజమాయిషీ చేసేది పాపము. సో ఎప్పుడైతే పాపము యొక్క అజమాయిషీలో ఉన్నటువంటి మానవుడు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది తన పాపం విషయంలో పశ్చాత్తాపడతాడో, ఇప్పుడు ఏ మాస్టర్ కిందకు వస్తాడు? యేసు ప్రభు అనేటువంటి మాస్టర్ కిందకు వస్తాడు. అంటే జాగ్రత్త వినండి, మన జీవితంలో ఆల్వేస్
వీఆర్ అండర్ మాస్టర్. ఎప్పుడు మర్చిపోమకండి. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? నా ఇష్టం అని అంటానికి మీకు కుదరదు. నన్నెవడు అడుగుతాడు అని అంటానికి వీలు లేదు. మన జీవితంలో ఆల్ ద టైమ్ యు ఆర్ అండర్ ఎ మాస్టర్. అయితే నువ్వు పాపం అనేటువంటి మాస్టర్ కింద నువ్వు ఉన్నావా, యేసు ప్రభువారు అనేటువంటి మాస్టర్ కింద ఉన్నావో నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. అంటే నీ రక్షణ మీద, నీ మారు మనసు మీద ఆధారపడి ఉంటుంది. సో ఆబ్వియస్గా యు ఆర్ నాట్ ఫ్రీ టు డూ ఎనీథింగ్ యు వాంట్. ఈ లోకంలో మనము కలగజేయబడినటువంటి వారము గనక మనము ఏదైనా చేయటానికి మనకి స్వాతంత్రం లేదు. ఈ లోకంలో తయారు చేయబడినటువంటి దేనికి కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ లేదు. ఈ లోకంలో తయారు చేయబడినటువంటి ఏ వస్తువైనా కానీ దానికి కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఉంటేనే ఆ వస్తువు పనిచేస్తుంది. అంతేగాని ఆ వస్తువు అబ్సల్యూట్ ఫ్రీగా పనిచేసేటువంటి అవకాశం ఏ వస్తువుకి లేదు, ఏ మానవుడికి లేదు. ఆ విషయాన్ని ముందు మనం గమనించాలి. సో ఆల్వేస్ నీ లైఫ్ లాంగ్ యు ఆర్ ఈదర్ అండర్ ద మాస్టర్ ఆఫ్ సిన్ ఆర్ అండర్ ద మాస్టర్షిప్ ఆఫ్ క్రైస్ట్. అంతేగాని నీ అంతటా నువ్వు ఇండిపెండెంట్ గా జీవించే పరిస్థితి నీకు లేదు, నాకు లేదు. నేను చాలాసార్లు చెప్తాను, ఈ లోకంలో ఇండిపెండెంట్ గా ఉండేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కనికే, ఆయన ఉనికికి ఎవరి సహాయం అక్కర్లేదు. కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన చేత కలగజేయబడినటువంటి కనుక యు ఆర్ అండర్ ద మాస్టర్ ఆల్ త్రూ యువర్ లైఫ్. కాబట్టి ఈ మాస్టర్స్ నిన్ను జవాబు అడుగుతారు. ఈదర్ పాపం అనేటువంటి మాస్టర్ ఏం చేస్తాడంటే, అరే నువ్వు పాపివి గనుక, నువ్వు నా కింద ఉన్నావు గనక నువ్వు నేను చెప్పినట్టు చేయాల్సిందే. కాబట్టి పాపం అనేటువంటి ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటది, మన మీద అజమాయిషీ చేస్తూ ఉంటది. లేదంటే నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది యేసు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తావో, ఇప్పుడు ఏ మాస్టర్ కిందకు వస్తావు? యేసు ప్రభువారు అనేటువంటి మాస్టర్ కిందకు వస్తావు. సో యేసు ప్రభువారు అనేటువంటి మాస్టర్ కిందకు వచ్చినప్పుడు నౌ యు ఆర్ అకౌంటబుల్ టు ద మాస్టర్. యేసు ప్రభువారు ఆయన ఏమన్నాడు, ఒక మాస్టర్ గా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, జాగ్రత్త వినండి, అక్కడ ఏముందమ్మా, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారు అనేటువంటి మాస్టర్ కింద జీవించేవాడు బై నెసెసిటీ ఆయన వాక్యము కింద జీవించాల్సిందే. అమ్మ మీకు సంగతి చెప్పనా, మీ అమ్మ మాట స్టాండర్డ్ కాదు, మీ నాయన మాట స్టాండర్డ్ కాదు, పాస్టర్ గారి మాట కూడా స్టాండర్డ్ కాదు. దేవుని వాక్యం ఒకటే స్టాండర్డ్ ఎవరికైనా. సో యేసు ప్రభువారు అనేటువంటి మాస్టర్ కిందకు వస్తున్నప్పుడు బై నెసెసిటీ దేవుడు పెట్టేటువంటి కండిషన్ ఏంటంటే, యూ హ్యావ్ టు రిమైన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు నీ జీవితాన్ని ఎవరి అధికారం కింద తీసుకొని రావాలి? వాక్యపు అధికారం కింద తీసుకొని రావాలి. అమ్మో నాకు కష్టం అండి అంటే కుదరదు. అబ్బో నేను నా వల్ల కాదండి అంటే కుదరదు. నువ్వు నేను ఎవడవైనా కానీ యూ హ్యావ్ టు బ్రింగ్ అవర్ సెల్వ్స్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మాత్రమే ఫైనల్, దేవుని వాక్యము మాత్రమే సుప్రీం. ఈ లోకంలో ఎవడి మాట కూడా సుప్రీం కాదు, దేవుని మాట తర్వాతే ఎవరి మాట అయినా. నేనంటాను, దేవుని మాట పైన ఎవడి మాట కూడా ఉండటానికి వీల్లేదు. నువ్వు నిజంగా దేవుని అంగీకరించిన వ్యక్తివైతే దేవుని మాట కంటే నీ మాటను ఎక్కువగా నువ్వు పెట్టుకోవటానికి వీల్లేదు. అది అహంకారం అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బికమ్ ప్రైడ్. బికాస్ యువర్ వర్డ్ ఈజ్ నాట్ ఫైనల్. మన జీవితాల్లో దేవుని వాక్యము మాత్రమే ఫైనల్. కాబట్టి ఉదయకాల సమయంలో యూ హ్యావ్ టు డ్రా యువర్ సెల్ఫ్ టు ద అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క అధికారం కిందకి నువ్వు నేను తెచ్చుకోవాల్సిందే. వాళ్ళనే శిష్యులు అని అంటారు.
వాళ్ళనే క్రైస్తవులు అని అంటారు, వాళ్ళనే క్రీస్తు అధికారం కింద ఉన్నవాళ్ళు అని అంటారు, వాళ్ళనే జీవించినోళ్ళు అని అంటారు. వాళ్ళ ఆత్మే బతుకుంటది, వాళ్ళ కాన్షియన్సే బతుకుంటది. కారణం ఏంటంటే నీ ఆత్మను, నీ యొక్క కాన్షియన్స్ ని బతికించేది దేవుని వాక్యం ఒక్కటే. అందుకనే యేసు ప్రభువు చాలా క్లియర్ చెప్తున్నాడు, ఇఫ్ ఐ యామ్ యువర్ మాస్టర్ యు నీడ్ టు కమ్ అండర్ మై వర్డ్. ఒకవేళ యేసు ప్రభువారు గనక నీకు అధికారి అయితే, యేసు ప్రభువారిని నీ అధికారి కింద నువ్వు ఒప్పుకుంటున్నట్లయితే, ఇప్పుడు దేవుని వాక్యం యొక్క అధికారం కిందకి నువ్వు తెచ్చుకోవాలి. అందుకనే యాకోబు ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన దేవుని వాక్యం యొక్క అధికారం కిందకు తెచ్చుకోవటానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తాడు. మొదటి అధ్యాయంలో సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మొదటి అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా హీ స్పీక్స్ అబౌట్ ద సెల్ఫ్ కంట్రోల్ ఆఫ్ ద టంగ్ కదా. నాలుక అతి చిన్న అవయవమైనను బహుగా అదురుపడుతుంది. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది అంటానికి ఒకే ఒక్క నిదర్శనం ఏంటి తెలుసా? మీ నాలుక కంట్రోల్లో ఉందండి. నాలుక అదురుతుంది అనుకోమ్మా కదా, బడబడ 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 మాట్లాడుతున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? యూ డోంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. నీకు ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ లేదో నువ్వు దేవుని అధికారం కింద జీవించట్లే. సో దేవుని అధికారము, వాక్యం యొక్క అధికారం కింద జీవించేవాడు ముందేం చేయాలి? తన నాలుకను ఆధీనంలో తెచ్చుకోవాలి. కారణం ఏంటంటే యేసు ప్రభువు చెప్పాడు, మనుష్యుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు లెక్క అప్పగించాలి. అంటే అర్థం ఏంటి? రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాం మనం కదా? మీరే అంటారు కదా, ఆడవాళ్ళైతే 10,000 మాటలు మాట్లాడతారు రోజుకి, మగవాళ్ళైతే ఒక 4-5 వేలు అనుకుంటా కదా. ఈ రోజు ఎక్కువే మాట్లాడుతున్నారులేమ్మా. సరే, ఒక 4-5 వేలు వేసామనుకోమ్మా, అట్లీస్ట్ అట్లా వేసామంటే ఇప్పుడు చెప్పండి, నువ్వు మాట్లాడే రోజు 10,000 మాటల్లో ఎన్ని నిష్ప్రయోజన మాటలు ఉంటున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించావా? రోజుకి 10,000, నెలకి మీరే చెప్పండమ్మా. ఈ లెక్కలకి మీ క్యాల్కులేటర్ కూడా పనిచేయవు. మీరు క్యాల్కులేటర్ నొక్కారుకో, నెక్స్ట్ ఈ అని వస్తుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు? ఇంకా అది కూడా క్యాల్కులేట్ చేయదు. నెలకి ఎన్ని మాటలు? సుమారు 3 లక్షలు. సంవత్సరానికి ఎన్ని? 36 లక్షలు. ఇప్పటికి నీ వయసు ఎంత? పోనీ హీనపక్షాలు 40 వేసుకున్నావు అనుకో, ఎంత ఆస్తి ఉంటే ఎంత బాగుండేదో చెప్పండి. ఎంత ఆస్తి ఉంటే బాగుండేది మాస్టర్ గారు. కానీ ఆస్తి కంటే పెరిగిపోయింది ఏం సంఖ్య? నీ మాటల సంఖ్య. నువ్వు ఆశ్చర్యపోతున్నావు కానీ నీ మాటల రికార్డ్ అంతా ప్రభు దగ్గర ఉంది. తెలుసా నీకు ఆ మాట? లేదంటే దేవుడు ఎట్లా కడుగుతాడమ్మా? ఇప్పుడు ఆయన దగ్గర నీ మాటల రికార్డు లేదనుకో, అప్పుడు అంటాడా నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్కప్ప చెప్పాలని ప్రభు అంటాడా? అన్నంటే అర్థం ఏంటి? ఆయన ఏం రికార్డ్ చేస్తున్నాడు? నీ మాటలు కూడా రికార్డ్ చేస్తున్నాడు, నీ పనులు రికార్డ్ చేస్తాడు, నీ జీవితం రికార్డ్ చేస్తాడు, నీ మాటలు రికార్డ్ చేస్తాడు. అసలు పుస్తకంలో నీ మాటలే ఇప్పుడు బోర్డు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? సో ఆబ్వియస్గా నేను అంటాను, నీ క్రైస్తవ జీవితంలో ప్రభు యొక్క వాక్య అధికారం కిందకు వచ్చిన వాడు ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో. దట్స్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ. మిగతా ఆయన పక్కన పడే. క్రైస్తవ జీవితంలో ముందు నువ్వు అదుపులో పెట్టుకోవాల్సిన ఏంటి? బీ కేర్ఫుల్. నోరిచ్చిన వాడెవరు? ఏమా నోరిచ్చిన వాడెవరు? దేవుడు. నోరిచ్చిన దేవుడు నీ నోటికి తాళం వేయగలడు, నీ నోటికి లెక్క కూడా వేయగలడు. నోరు మరీ ఎక్కువ మాట్లాడుతుంది అనుకో, కొంతకాలం దేవుడు నోటి తాళం వేసేస్తాడు. చేయగలడా? లేడా? ఏమా చేయలేడా? బీ కేర్ఫుల్.
అందుకనే యాకోబు అంటున్నాడు, వెన్ యు బ్రింగ్ యువర్ సెల్ఫ్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మొట్టమొదటిది లెర్న్ టు టేమ్ యువర్ టంగ్. నీ నాలుకను అధీనంలో పెట్టుకో. ఎందుకంటే వాక్యపు అధికారం కింద జీవించేవాడు ముందు నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్నాడు. హీ నోస్ వాట్ వీఆర్ స్పీకింగ్. రెండోది 4వ అధ్యాయం అంటాడు, నీ కోరికలను అదుపులో పెట్టుకో. యువర్ డిజైర్స్ కదా. మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, కింగ్ సాల్మన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. కింగ్ సాల్మన్ అంటాడు, నాకు ఏది చేయాలనిపిస్తే అది చేశాను. ఇదే కదా విచ్చలబెడతానం అంటే. నీకు అధికారం ఉందా? ఏమ్మా, నీకేది అనిపిస్తే నువ్వు చేస్తావా కదా. నాకు కొట్టాలనిపించింది నేను కొట్టాను, నాకు తిట్టాలనిపించింది నేను తిట్టాను, నాకు తినాలనిపించింది నేను తిన్నాను. ఎవడు చెప్పాడా నీకు? నీ కోరికలను కూడా అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్. అమ్మా, మనము క్రిస్టియన్ అనేటువంటి ట్యాగ్ పెట్టుకొని బతికితే ఉపయోగం ఏం లేదమ్మా. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్ అయితే ఏంటంట దేవుడు ఓకే అంటాడా? సో ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్లో యూ నీడ్ టు లెర్న్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. సో రెండోది అంటాడు, నీ కోరికలు అదుపులో పెట్టుకో, నీ మాటలు అదుపులో పెట్టుకో. రెండోది నీ కోరికలు అదుపులో పెట్టుకో. మూడోది నీ స్వభావము, యువర్ డిస్పోజిషన్, నీ స్వభావం అదుపులో పెట్టుకో. 4వది నీ యొక్క పేషెన్స్, ఎండ్యూరెన్స్, తట్టుకునేటువంటి స్వభావం. ఇవన్నీ కూడా వాక్యం యొక్క అధికారం కిందకి మనం తెచ్చుకున్నప్పుడు బై నెసెసిటీ చేంజ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇప్పుడు మనకున్నటువంటి కాంటెక్స్లో అవన్నీ కూడా మనము స్టడీ చేయలేం, కానీ ఒక్క విషయాన్ని మాత్రమే మనం స్టడీ చేస్తాం. దీనిలో 19వ వచనం జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండాలి. యాక్చువల్గా తెలుగులో కరెక్ట్గా లేదు, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే వేర్ ఫోర్ అని అంటాడు. కాబట్టి అనేటువంటి మాట అంటే 19వ వచనం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కనెక్షన్ టు ద 18th verse. 18th verseలో ఏమన్నాడు అక్కడ? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనేను. అంటే ఈ 19వ వచనం అనేటువంటిది ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే యేసు ప్రభునందు తిరిగి జన్మించారో, ఎవరైతే తమ పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది, అటువంటి వాళ్ళు ఈ సంగతిని మీరు ఆలోచించాలి. ఏ సంగతి? మన సెల్ఫ్ కంట్రోల్లో భాగంగా ఏమంటున్నాడంటే, వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, మూడోది కోపించుటకు నిదానించువాడును. చెప్పండి, ఈ మూడిట్లో మనలో ఎన్ని ఉన్నాయి? చెప్పండి, ఈ మూడిట్లో మనలో ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయా? సరే, అన్నీ ఉన్నాయని అనుకోండి. అన్నీ ఎంత ఉన్నాయి? అవునంటారా కాదంటారా? ముందు ఎంట్రన్స్ ఏంటంటే, పాస్టర్ గారు ఈ మూడిట్లో నాకు ఒకటి కనపట్లేదండి, లేదంటే 2 కనపట్లేదండి, లేదంటే నువ్వు ఆనెస్ట్గా చెప్పే కదా, నీ మిర్రర్లో నువ్వు సమాధానం చెప్పుకోగలితే 3 కనపట్లేదు అనగలవా ప్రభు దగ్గర? నా తెలియదు. ఒకవేళ 3 కనపడుతున్నాయనుకో, మూడిట్లో ఎంతెంత కనపడుతున్నాయి? కారణం ఏంటంటే, నీ క్రైస్తవ జీవితంలో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ క్రిస్టియన్ డిసిప్లిన్. నీవు గనక మారు మనసు పొందుంటే, నీవు గనక ప్రభుని అంగీకరించిన వాడవైతే, బై నెసెసిటీ ఈ 3 నీ జీవితంలోకి రావాలి. నీ ఆత్మీయ జీవితంలో ఈ 3 కూడా, అంటే దేవుని వాక్య ప్రకారం జీవించడం అంటే ఈ 3 విషయాలు మన జీవితాల్లో కనపడటం. ఆ 3 విషయాలు ఒక్కొక్కటి చాలా క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం, ఎందుకంటే నాకు ఇంట్రడక్షన్గా అరగంట అయిపోయింది.
కాబట్టి సబ్జెక్ట్కి నాకు ఇంకో అరగంట మాత్రమే ఉంది. కాబట్టి క్విక్గా నేను వెళ్తాను. కోర్స్ దీనిలో గట్టిగా మాట్లాడడం మీకు కష్టమే, కాబట్టి నేను తక్కువే మాట్లాడుకుంటూ వెళ్తాను. ఓకే, రైట్. మొట్టమొదటి వినండి, ఏమన్నాడు అక్కడ? ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాను. ఇక్కడ మీరు ఒక కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకి యాకోబు రాస్తున్నాడు, అవునా కదా? మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకి మనలాగా వాళ్ళ చేతిలో బైబిల్ లేదు. వాళ్ళకి మహా అయితే ఊరికి ఒక బైబిల్ ఉంటే చాలా ఎక్కువ. లేదంటే వాళ్ళు సమాజ మందిరంలోకి వెళ్తే ఆ సమాజ మందిరానికి గనక ఒక బైబిల్ కాపీ ఉంటే అది చాలా ఎక్కువ. వాళ్ళకి మనలాగా ప్రతి ఇంట్లో ఒక 3-4 బైబిల్స్ ఉండేటువంటి లగ్జరీ వాళ్ళకి లేదు. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలంటే ద ఓన్లీ ప్లేస్ వాళ్ళకి ఏముంది? ఇక వాళ్ళు వినాలంటే వాళ్ళకి ఏముంది? ఇంకా నిజంగా దేవుని వాక్యాన్ని వినాలంటే, అమ్మ ఈరోజు మీకు గమనించారా, అసలు దేవుని వాక్యం మనకు తక్కువ వినపడుతుందా ఎక్కువ వినపడుతుందా చెప్పండి అమ్మా. మరి ఇప్పుడు మనకి మార్పు ఎక్కువ ఉందా, మనకి మార్పు తక్కువ ఉందా? హలో, మొదటి శతాబ్దం వాళ్ళు మనకంటే తక్కువ విన్నారా ఎక్కువ విన్నారా? తక్కువ విన్నారు. వాళ్ళలో మార్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఈరోజు మనము ఎక్కువ వింటున్నామా తక్కువ వింటున్నామా? మనలో మార్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఏమంటారు దీన్ని? మీకు అక్కడే డిస్పారిటీ కనపట్లే? అందుకనే నిజానికి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వాళ్ళు వినటానికి వచ్చినప్పుడమ్మా మనలాగా వాళ్ళు అజాగ్రత్తగా రాలే. వాళ్ళు ఆశతో వచ్చారు, వాళ్ళు కోరికతో వచ్చారు. కారణం ఏంటంటే ఆ సమయంలో వాళ్ళకి వాక్యం బోధించబడక తప్పితే మిగతా అప్పుడు వాళ్ళకి వాక్యం వినటానికి ఆస్కారం లేదు. వాళ్ళకి మనలాగా యాప్లు లేవు, వాళ్ళకి మనలాగా ఇంట్లో కూర్చొని వినే అవకాశం లేదు, వాళ్ళకు మనలాగా లైవ్ సర్వీసెస్ లేవు. వాళ్ళు దేవుని వాక్యం వింటే మహా అయితే వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు లేదా ఆ సినగోగుకు వచ్చినప్పుడు అక్కడ మాత్రమే వాళ్ళు దేవుని వాక్యం వినేటువంటి వాళ్ళు. అంతకు మించి వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఎంత అద్భుతంగా దేవుని వాక్యాన్ని వినటానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు, ఎంతగా వాళ్ళు దేవుని వాక్యం కొరకు వాళ్ళు పరితపించారు. అందుకనే వాళ్ళు దేవుని వాక్యం వినటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను అనుకుంటాను మొదటి శతాబ్దం క్రైస్తవుడికే యాకోబు గారు మీరు దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి అని అంటే మన దగ్గరికి వస్తే ఏమన్నా చెప్పండి? అసలు మన దగ్గరికి వస్తే అసలు ఈ మాటలో ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం చెప్పండి? ఆర్ వి రియలీ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎందుకు వెంటనే పాస్టర్ గారు మేము మంగళవారం బుధవారం బైబిల్ స్టడీకి వస్తున్నాం, మేము శుక్రవారం సేలకూడికి వస్తున్నాం, ఆదివారం చర్చికి వస్తున్నాం, తర్వాత ఇంటి దగ్గర యూట్యూబ్లో వింటున్నాం, శుభవార్తలో వింటున్నాం, ఆరాధనలో వింటున్నాం, యాప్లో వింటున్నాం, సెల్ ఫోన్లో వింటున్నాం. అవునా? ఆర్ వి రియలీ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యము వింటామంటేనమ్మా మార్పు వచ్చేదిగా వింటాం. నేనంటాను దేవుని వాక్యము నీ జీవితంలో మార్పు తీసుకొని రాకపోతే నువ్వు దేవుని వాక్యం వినట్లేదు. సింపుల్. నువ్వు వినట్లేదు. నిజంగా దేవుని వాక్యాన్ని వినేవాడు గనక ఆ వాక్యము నీ జీవితంలో మార్పు తెచ్చేదిగా నువ్వు వినగలగాలి. అందుకే యాకోబు అంటున్నాడు కొంచెం నిదానంగా వినండి. ఎందుకు నిదానంగా వినాలి? ఆ వాక్యము మీ జీవితాన్ని ప్రభావితం చేయట్లేదు. మీరు చర్చిలోకి వచ్చి కూర్చుంటున్నారు, 1 గంట సేపు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతకు మించి ఆ వాక్యము మీ జీవితాల్లో ఏ మాత్రం మార్పు తీసుకొని రావట్లేదు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు దేవుని వాక్యం వింటున్నారా
వినట్లేదా? దేవుడు గనక మన జీవితాన్ని చూస్తున్నప్పుడు ఎస్ వీళ్ళు దేవుని వాక్యం వింటున్నారు అని అంటాడా దేవుడు? ఆయన వినాలంటే గనక నువ్వు వింటున్నావు అనే సంగతి ఆయన చెప్పాలంటే ఇట్ మీన్స్ నీ జీవితంలో అటువంటి మార్పు గమనించాలి. ఇక్కడ క్విక్ టు హియర్ అనేటువంటి మాట మీరు గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇదే పదాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో పేతురన్న యోహానన్న పరిగెత్తుకొని వెళ్తున్నారు. ఎక్కడికి? సమాధికి తొంగి చూడటానికి. వీళ్ళలో కుర్రోడెవరు? ఇద్దరిలో కుర్రోడెవరమ్మా? పేతురా యోహానా? సో ఆబ్వియస్గా ఎవరు ఫాస్ట్గా పరిగెత్తారు కదా? దేవుని వాక్యంలో ఏడని రాయబడింది. సో పేతుర్ని బీట్ చేసుకొని ఎవరు వెళ్ళిపోయారు? యోహాను కుర్రోడు కాబట్టి చాలా ఫాస్ట్గా పరిగెత్తి ఏం చేశాడు అంటే, వరగా చెప్పాలంటే పేతుర్ని వెనకబడేసి ఆయన ముందుకు దూసుకొని వెళ్ళిపోయినటువంటి వాడు. అంటే జాగ్రత్త వినండి, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని అట్లా వినాలంట. యు హ్యావ్ టు అవుట్ రన్ యువర్ సెల్ఫ్ in order to listen to the word of God. అంటే యోహాను ఏ రకంగా అయితే పరిగెత్తుకొని వెళ్ళి పేతుర్ని దాటి వెళ్ళుకొని ఆయన ఎట్లాగైతే ఆ యొక్క సమాధిలోకి తొంగి చూశాడో, మన జీవితాల్లో ప్రతి వారము కూడా ఆ రకమైనటువంటి ప్రతిస్పందన ఉండాలి దేవుని వాక్యం విషయంలో. అది దేవుని వాక్యం వింటామంటే. అంటే యు హ్యావ్ టు అవుట్ రన్ యువర్ సెల్ఫ్. అంటే పోయిన వారము నీ జీవితంలో వచ్చినటువంటి మార్పు కంటే ఈ వారం నీ జీవితంలో మార్పు ఎక్కువ రావాలి. ఈ వారములో నువ్వు మార్పు కంటే వచ్చే వారంలో మార్పు ఎక్కువ రావాలి. అట్లాగా ప్రతి వారము కూడా నీ జీవితము గనక దేవుని వాక్యం చేత ప్రభావితం చేయబడి మారుతా వెళ్తా ఉంటే గనక దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్విక్ టు హియర్. అందుకే ఒక ఆయన అన్నాడు, ద న్యూ లైఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై సైలెన్స్. జాగ్రత్త వినండి, వినేవాడు మాట్లాడేవాడు, రైట్? నువ్వు మాట్లాడటం ఆపితే వింటావా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు వింటావా? బాగా ఎప్పుడు వింటావు? బాగా ఎప్పుడు వింటావు? మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మనం వింటూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం, ఇన్ని చేస్తూ ఉంటాం. ఇక ఏం ఎక్కుద్ది లోపలికి? ఏం వెళ్తుంది లోపలికి? ఏం మార్పు వస్తుంది? అందుకే అంటాడు, మన క్రైస్తవ జీవితంలో యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ బై యువర్ సైలెన్స్. అందుకే దేవుని వాక్యం ఏంటి తెలుసా? జ్ఞాని మౌనంగా ఉంటాడా? జ్ఞాని ఎక్కువ మాట్లాడతాడా? ఎక్కువగా మాట్లాడేవాడెవడు? ఎక్కువ మాట్లాడేవాడెవడు? మీరే అన్నారు కదా, నేను అనలా, మీరే అన్నారు. అజ్ఞానిని చాలా పాలిష్డ్ వర్డ్ వాడుతున్నాడు. అక్కడ మూర్ఖుడు అని రాయబడిందమ్మా. మూఢుడు విస్తారంగా మాట్లాడతాడు, జ్ఞాని ఏం చేస్తాడు? సో క్రిస్టియన్ లైఫ్లో ద మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అబౌట్ సైలెన్స్. అప్పుడు కానీ మనం లెర్నర్స్ అవ్వం. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి అమ్మా నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు వింటున్నారు. ఒకవేళ నేను మాట్లాడుతూ మీరు కూడా మాట్లాడుతున్నారు అనుకో, గందరగోళం ఉందనుకో, వినపట్టం జరుగుద్దా? సో ఆబ్వియస్గా వినపట్టం అనేది జరగాలంటే ఇప్పుడు ఏం జరగాలి? బై నెసెసిటీ యూ హ్యావ్ టు రిమైన్ సైలెంట్. సో ఆబ్వియస్గా క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సైలెన్స్. అందుకనే మనము జీవితం, దేవుడు మనకిచ్చిన జీవితంలో వీఆర్ లిసనర్స్, వీఆర్ నాట్ టీచర్స్. ఎక్కువ శాతం దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మనము దేవుని వాక్యాన్ని బోధించే వారి కంటే కూడా దేవుని వాక్యాన్ని వినేటువంటి వాళ్ళం. అది ముందు మనం గ్రహించాలి.
సో క్రైస్తవ జీవితంలో లెర్న్ బై సైలెన్స్, లెర్న్ బై లిసనింగ్, యూ హ్యావ్ టు బి క్విక్ టు హియర్. అప్పుడు మాత్రమే ఇక్కడ యాకోబు రాసినట్లు ప్రతి మనుష్యుడు వినుటకు ఏం చేయాలమ్మా? వేగిరపడవాడు. రెండోది ఏమన్నాడు? స్లో టు స్పీక్. నిజానికి ఈ యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? ఎందుకంటే ముందు వచనాల్లో యాకోబు దేని గురించి రాశాడు? శ్రమల గురించి రాశాడు. ఇప్పుడు మాట్లాడటం దేంతో కనెక్ట్ చేశాడు? శ్రమలతో కనెక్ట్ చేశాడు. అంటే జాగ్రత్తగా వినండి, మన జీవితంలో ఎక్కువ ఎప్పుడు మాట్లాడతాం తెలుసా? ఎక్కువ ఎప్పుడు మాట్లాడతాం? అవసరం మించి ఎప్పుడు మాట్లాడతాం మనం? ఏం దేవుడు అండి అని ఎప్పుడు అంటారు మీరు? అది ఎక్కువ మాట్లాడటం అంటారా, తక్కువ మాట్లాడటం అంటారా? ఆ దేవుడు ఏం చేశాడండి అని ఎప్పుడు అంటారు మీరు? ఆ దేవుడు గనక ఈ రకంగా ఊరుకుంటాడా ఆయన అని ఎప్పుడు అంటారు మీరు? అంటే జాగ్రత్త వినండి, మన జీవితంలో ఎక్కువగా మాట్లాడేది ఎప్పుడు కూడా వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్. విస్తరించి మాట్లాడటం ఎప్పుడు కూడా ఎప్పుడు జరుగుద్ది? నిజానికి యాకోబు ద టైమింగ్ ఆఫ్ ఎపిసోడ్ కనుక మనం గమనిస్తే మెజారిటీ ఆఫ్ ద స్కాలర్స్ చెప్పే విషయం ఏంటంటే AD 70 తర్వాత రాయబడిన పుస్తకం ఇది యాకోబు పత్రిక. AD 70లో ఏం జరిగింది? ఇశ్రాయేలీలు, అది యెరూషలేము సర్వనాశనం చేయబడింది. ఇశ్రాయేల్ అందరూ కూడా చెదరగొట్టబడ్డారు. సో యాకోబు ఈ పత్రిక రాస్తున్నప్పటికీ ఇశ్రాయేలీలు కూల్గా ఉన్నారా, సఫరింగ్స్లో ఉన్నారా? AD 70 డిస్ట్రక్షన్ అయింది. డిస్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళు చెల్లా చెదిరి చేయబడ్డారు. అందుకే యాకోబు పత్రిక మొదటి వచనంలో ఏం రాయబడింది చూడండి. అక్కడ ఏమన్నాడు? అక్కడ దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదరియున్న, అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ AD 70 డిస్ట్రక్షన్ జరిగింది. AD 70 డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత ఏమైంది? వాళ్ళు మొత్తం అన్ని దేశాల్లోకి వాళ్ళు చెదరపోయారు. అన్ని దేశాల్లోకి చెదరపోయినప్పుడు వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటది? అప్పటి వరకు వాళ్ళు చక్కగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు యెరూషలేములో ఉన్నారు, వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, మతపరమైన కార్యములో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ జీవితం అంతా కూడా అతలాకుతలమైపోయింది. ఇట్ వాజ్ సో మచ్ డిస్టర్బ్. అందున యూదులు వాళ్ళు హింస పొందుతుంటే యూదులలో క్రైస్తవులు ఇంకా తృణీకరించబడుతున్నారు. చెప్పండి, చివరికి క్రైస్తవులు ఎవరి చేత కూడా ద్వేషించబడ్డారు? లోకం చేత మాత్రమే కాదు, ఈవెన్ బై ద జ్యూస్. అంటే ఆల్రెడీ చెదరైనటువంటి యూదులు కూడా వాళ్ళు క్రైస్తవులు అంగీకరించే పరిస్థితి లేదు. సో ఇప్పుడు యాకోబు అంటున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో వెన్ యు ఆర్ సో మచ్ హేటెడ్ దేర్ ఇస్ ఎ టెండెన్సీ టు స్పీక్ టూ మచ్. అది దాని అర్థం. మన జీవితాల్లో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనము అవసరతకు మించిన మాటలు మాట్లాడతాం, అనవసరమైన మాటలు మాట్లాడతాం. ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు మనం జీవించేటువంటి క్రమంలో సఫరింగ్స్ అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. సఫరింగ్స్ రెండు రకాలుగా రావచ్చు. నువ్వు చేసుకున్నటువంటి పనులు బట్టి నీకు సఫరింగ్ రావచ్చు, లేదంటే దేవుడు ఆయన అలౌ చేయటాన్ని బట్టి నీకు సఫరింగ్ రావచ్చు. కాబట్టి యాకోబు రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన టెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన టెంప్టేషన్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ రెండు సందర్భాలు కూడా మన జీవితంలో మనల్ని అగ్రివేట్ చేస్తాయి. అంటే మనం సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు ఈదర్ ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆర్ ఎ ట్రయల్. అంటే ఒకవేళ టెంప్టేషన్ అంటే మనము చేసేటువంటి పాపాన్ని బట్టి దేవుడు కనుక మన డిసిప్లిన్ చేస్తుంటే అప్పుడు ఆ సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు మనము అగ్రివేట్ అవుతాం. లేదంటే ఒకవేళ దేవుడు కనుక మన క్రైస్తవ జీవితాన్ని ఇంకా రిఫైన్ చేయటానికి ఒకవేళ ఆయన మన టెస్ట్ గుండా తీసుకెళ్తున్నప్పుడు ఆ సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం? అగ్రివేట్ అవుతాం. ఇప్పుడు అంటున్నాడు యాకోబు, అటువంటి పరిస్థితుల్లో స్లో టు స్పీక్. ఏమన్నాడు అక్కడ? మాటలు పేలమాకండి. అల్టిమేట్గా దేవుని గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడమాకండి.
నీ పక్కనోడు గురించి మాట్లాడటం ఒకెత్తైతేనమ్మా, దేవుని గురించి ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం ఇంకా బహు ప్రమాదం. బీ కేర్ఫుల్. ఆగ్డెన్ నాష్ అనేటువంటి వాడు, ఆయన ఆఫ్ కోర్స్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ సందర్భంలో అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? టు కీప్ యువర్ మ్యారేజ్ బ్రిమ్మింగ్, అంటే నీ వివాహ సంబంధము పరవళ్ళు తొక్కుతూ ప్రవహించాలంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె. అనుభవం వివాహంలో కూడా జరగాలా లేదా? చెప్పండి, ఎంతమంది వివాహాల్లో మీ గిన్నె నిండి పొర్లుచున్నది? మాట్లాడరే, అవునా? సరే, అక్కడికి నా టాపిక్ మ్యారేజ్ కాదు, ముందుకెళ్తాను. ఏమన్నా టు కీప్ యువర్ మ్యారేజ్ బ్రిమింగ్ అంటే నీ సంబంధాలు కనుక అవి పొంగి పొరలేదుగా ఉండాలంటే, విత్ లవ్ ఇన్ ద లవింగ్ కప్, అంటే ప్రేమ చేత నిండినటువంటి సంబంధముగా అది పొంగి పొరలాలంటే, వెన్ ఎవర్ యు ఆర్ రాంగ్ అడ్మిట్ ఇట్. ఏమన్నాడు? నువ్వు తప్పు చేస్తే గనక ఒప్పుకో, కప్పుకోమాక. నువ్వు తప్పు చేస్తున్నావని ఎవరు చెప్పగలరు? ఇందా నేను చెప్పాను చూసారా, నీ మనస్సాక్షి నీకు చెప్పుద్ది నువ్వు తప్పు చేస్తున్నావు లేదో, దేవుని వాక్యం చెప్పుద్ది. ఇవి రెండే నీకు పారామీటర్స్. సో ఎప్పుడైతే దేవుని వాక్యం నీకు చెప్తుందో ఇది తప్పని, ఎప్పుడైతే మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందో ఇది తప్పని, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? అడ్మిట్ యువర్ మిస్టేక్. నేను అంటాను, మన జీవితంలో అతి కష్టం ఏంటా మాట? ఒప్పుకోవటం. సస్తే ఒప్పుకోం. అటు తిప్పుతాం, ఇటు తిప్పుతాం, ఆ లాజిక్ మాట్లాడతాం, ఈ లాజిక్ మాట్లాడతాం, అటు తిరగేస్తాం, అటు తిప్పినట్టు తిప్పుతారు. అటు తిప్పుతారు కదా, అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు. చివరికి ఏం చెప్పాడు అర్థం కాదు. కానీ వెంట యూ డోంట్ అడ్మిట్. అమ్మా, లైఫ్ని కాంప్లికేట్ చేసుకోమాకండి. ఇఫ్ యూ మేడ్ ఎ మిస్టేక్, నీకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే దేవుడు నీకు అంతరాత్మను పెట్టాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ రెండింటి వెలుగులో గనక నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? అడ్మిట్ ఇట్. అక్కడతో ఆపలా. తర్వాత ఏమన్నాడు? వెన్ ఎవర్ యు ఆర్ రైట్ షటప్. నువ్వు రైట్ చేస్తే మనం ఏం చేస్తాం? నువ్వు రైట్ చేసావని 10 మంది చెప్తావు. అవసరమా? వెన్ ఎవర్ యు ఆర్ రైట్ నువ్వు చెప్పక్కర్లేదు. ద వరల్డ్ విల్ నో ఇఫ్ యు ఆర్ రైట్. నేను అంటున్నాను, దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు మనము ఎటువంటి యుగంలో అంటే సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా యుగంలో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చేయాలి మనకి కదా. పర్చేస్ అవ్వగానే సబ్మిట్ ఫీడ్బ్యాక్ అంటాడు, ఎన్ని స్టార్లు వేయండి సార్ అంటాడు. అవునా? అంటే అటువంటి యుగంలో ఆల్వేస్ యు వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. బీ కేర్ఫుల్. తగ్గించండి, స్లో టు స్పీక్. ఈ అనుభవం గుండా వెళ్ళినటువంటి వాడు దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి వాడు యోబు గారు కదా. నేను అంటాను, యోబు మాట్లాడే ఒక అర్థం ఉందమ్మా. ఎందుకంటే ఆయన చాలా శ్రమ పట్టబడ్డాడు. అట్లీస్ట్ నేను అంటాను, అంటే దేవుని పరంగా చెప్పట్లేదు కానీ మనిషి కోణంలో ఆలోచిస్తే నిజంగా బయటికి మాట్లాడాలంటే శ్రమ గురించి ఎవరికి మాత్రం ఉంది అర్హత? యోబు గారికే ఉంది కదా. మనం ఎవరికి అంత సీన్ లేదు. అసలు మనం పడే శ్రమలే కాదు, మనం పడే ఇబ్బందులే కాదు. అవునా? కాదు, మనం ఫీల్ అయిపోతాం, అబ్బో ఇది చాలా శ్రమ పాస్టర్ గారు, అబ్బో యోబు అంత శ్రమ. ఈసారి శ్రమ గురించి మాట్లాడినప్పుడు మీరు యోబు గారు పక్కన పెట్టండి, అప్పుడు మీకు అర్థమైపోదు మీరు ఎంత శ్రమ పడుతున్నారు. అవునా? కానీ యోబు యొక్క అనుభవం చూడండి, ఏమన్నాడు అక్కడ? చిత్తగించుము. అమ్మా, యోబు బ్లేమ్లెస్ అప్రైట్, నీతిమంతుడని దేవుని వాక్యమే చెప్పింది. అవునా? సో యోబుని ప్రభు శోధించడానికి కారణం ఏంటి? ఆయన పాపం చేశాడా? కాదు. దేవుని వాక్యం ఏమంటుంది? ఆయన నీతిమంతుడు, అప్రైట్. కానీ యోబు ఈ సంఘటన అయిన తర్వాత ఏమంటున్నాడు? చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను?
నా నోటి మీద నా చేతి ఉంచుకొందును. ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలకను. యోబు అంటాడు, ప్రభువా ఇప్పటికే అనవసరంగా ఎక్కువ మాట్లాడే, ఐ వాంట్ టు కీప్ సైలెంట్. నిజానికి యోబులో ఏ మిస్టేక్ లేనప్పటికీ కూడా యోబు నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? యు హ్యావ్ టు రిమైన్ సైలెంట్ వెన్ యు ఆర్ రైట్. ఇంకా నువ్వు రైట్ అయినప్పుడే నువ్వు సైలెంట్గా ఉండాలంటే, ఇంకా నువ్వు రాంగ్ అయినప్పుడు అసలు మాట్లాడనీకు అవకాశం ఉందా? హక్కు ఉందా నీకు? నువ్వు రాంగ్ అయితే అసలు మాట్లాడకూడదు. నువ్వు రైట్ అయితే మాట్లాడగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే చాలా కష్టం. మనం రైట్ ఉన్నప్పుడు అమ్మో లేదండి నేను రైట్ అండి అయితే ఏంటంట, నువ్వు రైట్ అయితే ఇంకా గట్టిగా మాట్లాడమాక. అది ఎవరు అనుభవం? ఎవరు నేర్చుకున్న పాఠం ఇది? యోబు అంత నీతిమంతుడు అయి ఉండి ఆయన అంటున్నాడు, ప్రభువా ఒక్కసారి మాట్లాడాను, ఇక నోరు మూసుకొని ఉంటాను, ఐ విల్ నాట్ స్పీక్ అగైన్. ఎందుకంటేనమ్మా, నువ్వు పరిశీలించుకోవాల్సింది దేవుని వాక్యం వెలుగులో. దేవుని వాక్యం దగ్గర నువ్వు వచ్చిన ప్రతిసారి కూడా నీలో కొరతే కనపడుతుంది, కానీ నీలో పర్ఫెక్షన్ ఎప్పుడు కనపడదు. అందుకే దేవుని వాక్యం వచ్చినప్పుడు యు కల్టివేట్ సైలెన్స్, బికాస్ యు నో వెన్ ఎవర్ యు కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ యు హ్యావ్ టు రిమైన్ సైలెంట్. కానివ్వండి, దేవుని వాక్యం ముందు నోరెత్తటానికి ఎవరికి అవకాశం లేదు. అందుకే యాకోబు అంటున్నాడు, మాట్లాడటకు నిదానించువాడు. 3వది ఏమన్నాడు? కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. కోపం అనేటువంటిది మనలో ఎట్లాగొస్తుంది చెప్పండి? కట్టలు తెంచుకొని వస్తుంది. ఎట్లాగంట ఇది? కట్టలు తెంచుకొని వచ్చినంటే దాని ముందు కట్టలు ఉన్నాయా లేదా? ఇప్పుడు కట్టలు ఉంటాయి కదమ్మా, కట్టలు తెంచుకొని వచ్చేది, అవునా? సో ఇప్పుడు యాంగర్ అనేటువంటి ఇమోషన్ను నువ్వు కంట్రోల్ చేసుకునేదా చేసుకోలేదా? అంటే నువ్వు కంట్రోల్ చేయగలవా చేయలేవా? యూ కెన్ కంట్రోల్. నువ్వు కంట్రోల్ చేయలేని ఇమోషన్ గురించి ప్రభు మాట్లాడలేదు. యాంగర్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇమోషన్ అండర్ యువర్ కంట్రోల్. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదు, కాబట్టి నీకు కోపం పెరుగుతుంది. కానీ యాంగర్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇమోషన్ విచ్ యూ కెన్ కంట్రోల్. అందుకనే ఇక్కడ యాకోబు ఒక ప్రోగ్రెషన్లో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త వినండి. అక్కడ ఏమన్నాడు ముందు? ప్రతివాడును వినుటకు వేగిరపడి, జాగ్రత్త వినండి, నువ్వు వినుటకు వేగిరపడి మాట్లాడటకు నిదానించువాడువైతే నువ్వు కోపం నిదానించువాడవుతావు. సో ఇప్పుడు నీ కోపం కట్టలు తెచ్చుకుంటే అర్థం ఏంటి? ముందు 2 లేవని. ఒకవేళ నువ్వు నిదానించి వినేవాడివైతే, నిదానించి మాట్లాడేవాడివైతే నీ కోపం రాదు. సో ఇప్పుడు యాంగర్ అనేటువంటిది అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్తుందంటే, నీ కోపం కట్టలు తెచ్చుకుంటే మొదటి 2 నీలో లేవు. అది ప్రోగ్రెషన్ యాకోబు మాట్లాడేది. ఇఫ్ యు లిసన్ మోర్, ఇఫ్ యు స్పీక్ లెస్, ఆటోమేటికల్ ఏమవుతుంది? యు విల్ నాట్ హ్యావ్ యాంగర్. అందుకేనమ్మా నువ్వు దేవుని వాక్యం, అందుకే అంటున్నాను, నువ్వు దేవుని వాక్యం విషయంలో నువ్వు వినేవాడివైతే, దేవుని వాక్యాన్ని నువ్వు బోధించేవాడివైతే నీలో కోపం అనేటువంటిది తక్కువ ఉంటుంది. కోపం ఉండదంట్లా నేను. బట్ యువర్ యాంగర్ విల్ బి ఆల్వేస్ అండర్ కంట్రోల్. నీ యాంగర్ గనక కంట్రోల్ లేకుండా పోతుందంటే అసలు దేవుని వాక్యం నీలో పనిచేయట్లేదని అర్థం. సో ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి? ఇఫ్ యూ వాంట్ యాంగర్ మేనేజ్మెంట్ కదా, ఏ మేనేజ్మెంట్? యాంగర్ మేనేజ్మెంట్ క్లాస్ తీసుకుంటే యాంగర్ పోదమ్మా. దేవుని వాక్యం దగ్గరికి వస్తే మనం సరి చేసుకుంటే అప్పుడు యాంగర్ అనేటువంటి కంట్రోల్లో ఉంటుంది. అందుకని అన్నాను, యాంగర్ ఈజ్ అన్ ఇమోషన్ అండర్ యువర్ కంట్రోల్. రెండోది, యాంగర్ అనేటువంటిది ఆల్వేస్
ఇట్ ఈస్ యువర్ రెస్పాన్స్ ఇన్ ట్రయల్స్. నేను చెప్పాను కదా, వీళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో పెట్టాడో దాన్ని బట్టి నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దేవుడు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు అలౌ చేశాడో దాన్ని బట్టి నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఆబ్వియస్గా యాంగర్ అనేటువంటిది దేని బట్టి నీ జీవితంలో వస్తుంది? బికాస్ ఆఫ్ యువర్ సర్కమ్స్టెన్సెస్. చెప్పండి, సర్కమ్స్టెన్సెస్ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? హలో, నీ జీవితంలో సర్కమ్స్టెన్సెస్ దేవుడు అలౌ చేయకుండా నీ జీవితంలో జరుగుతాయా? ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. దేవుని సెలవు లేకుండా నీ జీవితంలో ఎవడైనా ఏలు పెట్టగలడా? చెప్పండి అమ్మా, ఎవడైనా నీ జీవితంలో ఎంటర్ కాగలడా? సో నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో అది ఎవరు అలౌ చేశారు? సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుని మీద సణుక్కుంటావా? దేవుని మీద కోపం తెచ్చుకుంటావా? అందుకే మనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, యాంగర్ బియాండ్ కంట్రోల్ వెళ్తుంది. బీ కేర్ఫుల్. నీ జీవితంలో సర్కమ్స్టెన్సెస్ని డిజైన్ చేసేవాడు దేవుడు. అది నీ మేలుకైనా నిన్ను సరిచేయటానికైనా. సో ఈ ప్రాసెస్లో యాంగర్ని నువ్వు పెంచుకుంటే నువ్వు చేయగలిగింది ఏమి లేదు. అల్టిమేట్గా నీ మీద నువ్వు కోపట్టం ఒక ఎత్తి అయితే, నీ పక్కన వాడి మీద కోపట్టం ఎత్తి అయితే, దేవుని మీద కోపట్టం అన్నిటికీ పరాకాష్టమా. ఇక చివరికి నువ్వు దేవుని మీద విసుక్కుంటున్నావంటే అసలు నువ్వు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నావని అర్థం. నీ యాంగర్ అన్కంట్రోలబుల్గా ఉందని అర్థం. నీకు అర్థం కాలే. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర సరి చేసుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లైన్. ఆ మాటకు వస్తే నేను అంటాను, యాంగర్ ఈజ్ ఎ గాడ్ క్రియేటెడ్ డైనమిక్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. జాగ్రత్త వినండి, ఇది నేను మీ లైసెన్స్ కొరకు మాట్లాడలేదు. నీ పర్సనాలిటీలో దేవుడు ఏం చేశాడు? యాంగర్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? యాంగర్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. మంచిని బట్టి యాంగర్ ఉంటుంది, చెడుని బట్టి యాంగర్ ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? మంచి చేయాలన్న తృష్ణ ఉంటుంది, చెడు చేయాలన్నటువంటి తృష్ణ వస్తుంది. మన జీవితంలో ప్రమాదం ఏంటి? ఏ యాంగర్ వల్ల ప్రమాదం? ఇప్పుడు దేవుని కొరకు నేను ఉద్రేకంగా వెళ్ళాలనుకోండి, లేదా దేవుని పని కొరకు నేను ఉద్రేకంగా వెళ్ళాలనుకోండి, లేదంటే నేను నీతిమంతుడిగా నిలబడటం కొరకు నేను పౌరుషం కలిగినటువంటి వాడిని అనుకోండి. ఆ పౌరుషము కరెక్టా కాదా? ఏ పౌరుషం తప్పు? నువ్వు పాపము చేసే పౌరుషం తప్పు. నేను పాపం వైపు నడిపించే పౌరుషం తప్పు. అంటే యాంగర్ అనేటువంటిది, అంటే ఆ పౌరుషం అనేటువంటిది దేవుడిని పర్సనాలిటీలో పెట్టాడు. అయితే దాన్ని జాగ్రత్తగా వాడకపోతే ఇట్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ కదా. ఈరోజు స్టీల్ ప్లాంట్లో మనకి స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది. స్టీల్ ప్లాంట్లో గట్టి స్టీల్ రావాలంటే టెంపర్ తగ్గాల, టెంపర్ పెరగాల. క్వాలిటీ స్టీల్ ఎప్పుడు వస్తుంది? టెంపర్ పెరిగితేనే, టెంపర్ తగ్గుతేనా? క్రైస్తవ జీవితంలో కూడా క్వాలిటీ లైఫ్ ఎప్పుడు వస్తుంది? వెన్ యు ఆర్ యాంగర్ ఫర్ ద రైట్ రీజన్స్. పాపం విషయంలో నువ్వు కోప్పడు. అర్థమైందా? మా సిరాస్ గారు రే బెల్ట్ తీసుకొని కొడతారు అంటాడు. దేని విషయంలో? పాపం చేస్తే. నువ్వు మంచి చేస్తే బెల్ట్ ఎందుకు? బెల్ట్ తీసుకొని కొట్టాల్సిన అవసరం ఉందమ్మా. సో ఆత్మీయ జీవితంలో కోపం దేనికి? టు డూ రైట్ థింగ్. నీ కోపం గనక రాంగ్ థింగ్ చేస్తుందంటే ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుని వాక్యపు అధికారం కిందకి మనం తెచ్చుకోవాల్సిన వరమైతే యాకోబు అంటున్నాడు, ఈ 3 విషయాలు చేయండి. యేసు ప్రభు యొక్క అధికారం కిందకి మన జీవితాలు తెచ్చుకోవాలంటే ఈ 3 విషయాలు చేయండి. అద్దంలో నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలంటే, దేవునికి నువ్వు సమాధానం చెప్పుకునే స్థితిలో నువ్వు ఉండాలంటే ఈ 3 విషయాలు చేయాలి.
గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ క్లియర్. దేవుని వాక్యం వినటానికి వేగిరపడాలి. ప్రభుని అడుగుదామా, ప్రభా నాకు సహాయం చేయి. నీ వాక్యాన్ని నేను వింటున్నాను కానీ ప్రభావితం చేసే విధంగా, మార్పు వచ్చే రీతిగా నేను నీ వాక్యం వింటలేదు కనుక నాలో మార్పు దయచేయి ప్రభా. వెన్ యు ఆర్ రాంగ్, లెర్న్ టు అడ్మిట్ ఇట్. తప్పించుకోమాక, కవర్ చేసుకోమాక. దేవునికి నీ జీవితం ఏంటో తెలుసు కనుక యథార్థంగా దేవుని దగ్గర చెప్పుకో, ప్రభా నాకు ఇది చేత కావట్లేదు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను లేవనెత్తాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన మార్పు కలగజేస్తాడు. ప్రొవైడెడ్ నువ్వు గనక ఆయనకు అప్పగించుకున్నట్లయితే. ప్రభా మాట్లాడటకు నిదానించువాడను నేను కావాలి. నేను పలికే ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వు లెక్కడగబోతున్నావు. కాడి జాగ్రత్త పట్టడానికి సహాయం చేయ ప్రభా. ప్రభుని అడుగుదామా. కోపం విషయంలో అన్కంట్రోలబుల్ అయిపోతున్నాను ప్రభా. ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతాను. నువ్వు ఏదైతే రైట్ రీజన్ కొరకు నా పర్సనాలిటీలో నువ్వు అది ఇచ్చావో దాని రాంగ్ రీజన్ కొరకు వాడుతున్నాను ప్రభా. నన్ను క్షమించు నాయనా. ప్రభు దగ్గర యథార్థంగా చెప్పుకుందాం. నువ్వెవ్వరికీ సమాధానం చెప్పక్కర్లా. నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలితే చాలు. దేవునికి నువ్వు సమాధానం చెప్పుకోగలితే చాలు. ఆ రీతిగా ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తావా? అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యపు అధికారం కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. నీ వాక్యమును ప్రభా నిదానంగా వింటకును, ఎక్కువగా వింటకు, క్విక్ టు లిజన్, మాట్లాడే విషయంలో నిదానించటకును, కోపించే విషయంలో కంట్రోల్ చేసుకోగలటానికి ప్రభా మీరు మాకు సహాయం చేయండి. నీ శిష్యులుగా ఈ లోకంలో మేము జీవించినప్పుడు ప్రభా మా చుట్టూతో ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ ఉంటున్నప్పుడు ఆ సెల్ఫ్ కంట్రోల్తో ప్రభా మేము ముందుకు కొనసాగటకు కావలసిన కృపను దేవా మీరు మాకు దయచేయండి. మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, ఎవరికి ఎటువంటి కొరతలు ఉన్నాయో ఆ కొరతలు ప్రభా మీరు సరిచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, జమొచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చని భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా మనసులు మీకు క్షమించపకాలను క్షమించండి. వంశోధులు తెక్క దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.